ఇంతవరకు శాస్త్ర ప్రతిపాద్య విషయమును సంక్షేపముగా చెప్పి ఇప్పుడు హేయము, హేయ హేతువు, హానము, హానోపాయమును అని 4 విధాలుగా విభజించి వివరంగా శాస్త్రమును చెప్పదలచినటువంటి వాడై ఋషి ముందుగా హేయ పదార్థము అనగా ఏమో చెప్పుచున్నాడు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు. తర్వాత ఇప్పుడు శాస్త్రంలో దీనికి అన్నిటికీ హేయం అంటే హేయం అనేది ఏంటి, కారణం ఏంటి అనే విషయంగా తెలియజేస్తున్నాడు. హేయం దుఃఖం అనాగతం అనగా అనాగతం అంటే రాబోవు, దుఃఖం అంటే త్రివిధమైన దుఃఖము, హేయం విడువదైనది. చూడండి, ఇక్కడ ఈ హేయం దుఃఖం అనాగతం అనేటటువంటి శ్లోకం ద్వారా ఏం చెప్పబడతా ఉందంటే భూతకాలిక దుఃఖం భోగము ద్వారమున నశించి ఉండును. చూడండి, అంటే గతము జన్మలలో మనము చేసినటువంటి ఆ భూతం అంటే అయిపోయినది, దాని యొక్క దుఃఖము ఏదైనా మనము భోగము ద్వారమున అది నశిస్తుంది, అంటే మనం అనుభవించే దాంతో పోతుంది. అది వర్తమాన దుఃఖము కూడా అనుభవింపబడుచు కాలాంతరములో అది కూడా విడవబడును. అంటే మనము జీవించి ఉన్నప్పుడు వర్తమాన కాలంలో చేసినటువంటి ఏదైనా తప్పుడు కర్మలు ఉంటే ఆ దుఃఖం అనేది కూడా కాలాంతరంలో మనం అనుభవించి పోగొట్టుకుంటాం, దాన్ని కూడా అయిపోజేసుకుంటాం. పాతది బ్యాలెన్స్ అయిపోతుంది, ఇప్పుడు నడిచేది కూడా అయిపోతుంది. కాగా మిగిలినది అనాగత దుఃఖమే, అది రాకుండా చేసుకొనవలయునని భావము. అనాగతం అంటే భవిష్యత్తులో మనకు వచ్చే దుఃఖాన్ని మనం రాకుండా చేసుకోవడం, అది మన పని అని చెప్పేసి ఇక్కడ పతంజలి మహర్షి తెలియజేస్తున్నాడు. అనాగత దుఃఖమే అంటే రాబోయేటటువంటి దుఃఖాన్ని రాకుండా చేసుకోవాలా. ఇప్పుడు గతంలో చేసినది ఖచ్చితంగా అనుభవించాల్సిందే, ఇప్పుడు మనము చేస్తూ ఉన్నదాన్ని కూడా మనం అనుభవించి పోగొట్టుకుంటాం. కానీ భవిష్యత్తులో వచ్చే దుఃఖాన్ని మాత్రం మనము, అది మన చేతిలో ఉంది, దాన్ని మనము రాకుండా చేసుకోవాలి. ఓం